మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. నటి ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో ఒకప్పుడు చాలా ఫేమస్. సౌత్ నార్త్ రెండిట్లోనూ నటించి స్టార్ స్టేటస్ కొట్టేసి ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమెను ఆ రోజుల్లో లేడీ లక్కీ యాక్ట్రెస్ అని సినిమా ఇండస్ట్రీలో పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఆసిన్ నటించిన మొదటి 3 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత నటి ఆసిన్ వెనక్కి తిరిగి చూసింది లేదు. ఆసిన్ నటించిన మొదటి సినిమా మలయాళంలో నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక 2001లో రిలీజ్ అయింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆసిన్ నటించిన మొదటి సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడు చిత్ర పరిశ్రమపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత ఆమెకు కూడా చాలా అవకాశాలే వచ్చాయి. సౌత్ స్టార్ నటిగా ఉన్న ఆసిన్కు బాలీవుడ్లో కూడా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. మొదట బాలీవుడ్లో వచ్చిన చిన్న చిన్న అవకాశాలన్నింటినీ రిజెక్ట్ చేసింది ఆసిన్. కానీ ఆ తర్వాత ఆ కాలం సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్లతో కలిసి బాలీవుడ్లో నటించి స్టార్ హీరోయిన్గా మారింది. ఇక ఆసిన్ జీవితంలో ఆ సమయంలోనే ప్రేమ వచ్చింది. బాలీవుడ్ నటుడు నితిన్ ముఖేష్తో ప్రేమలో పడిన ఆసిన్ ఆయనతో డేటింగ్ చేస్తూ ఉండేదట. కానీ ఆ విషయం మీడియాకు తెలియకూడదని నటుడు నితిన్కు నటి ఆసిన్ కండిషన్ పెట్టిందట. ఆమెకు చాలా దగ్గరగా ఉన్న నితిన్ ముఖేష్ చాలా పొసివ్గా ఉండేవాడట. అదే సమయంలో నటి ఆసిన్ నటులైన సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్తో సినిమాలలో నటిస్తున్నప్పుడు చాలా క్లోజ్గా ఉండేదట. దీంతో కోపగించిన నటుడు నితిన్ ముఖేష్ ప్రెస్ మీట్ పెట్టి నటి ఆసిన్ గురించి మాట్లాడి వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయాన్ని లీక్ చేశాడు. ప్రెస్ మీట్లో నితిన్, ఆసిన్ ఒక మోసగత్తె, ఆమె నా దగ్గర చాలా సహాయం తీసుకుంది, నేను ఆమెకు చాలా డబ్బు సాయం కూడా చేశాను, కానీ ఇప్పుడు ఆమె అందనంత ఎత్తులో ఉంది అని చెప్పాడు. దాంతో వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ముగిసింది. ఇక ఆ సమయంలో ఆసిన్ నటించిన బాలీవుడ్ సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. దాంతో నటి ఆసిన్ బాలీవుడ్లో కూడా పక్కకు జరిగింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, నటుడు అక్షయ్ కుమార్ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్లో తలుపులు మూసుకుపోయాయి. అప్పుడు 2010 ఒక బాధ ఆసిన్ కోసం ఎదురు చూస్తుంది. అదేంటంటే ఐఫాస్ సినిమా ఫంక్షన్. అది శ్రీలంకలో జరిగింది. ఆ సమయంలో తమిళలకు శ్రీలంకకు మనస్పర్ధలు ఉన్నాయి. దాని గురించి పట్టించుకోకుండా శ్రీలంకకు వెళ్ళి పాల్గొన్న నటి ఆసిన్ను తమిళ సినిమా బ్యాన్ చేసింది. తెలుగు సినిమాలో అవకాశాలు తగ్గాయి. కానీ ఆసిన్కు బాలీవుడ్లో చాలానే ఆఫర్లు ఉన్నాయి. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లతో చాలా సినిమాల్లో నటించింది ఆసిన్. ఆ తర్వాత ఆసిన్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్తో కలిసి బాలీవుడ్లో నటించి స్టార్ నటి అయింది. కానీ పైకి వెళ్ళిన వాళ్ళు కిందకు దిగి రావాల్సిందే కదా. నితిన్ మాటలు నటి ఆసిన్కు సమస్యగా మారాయి. అదే సమయంలో సల్మాన్ ఖాన్ నా బెస్ట్ ఫ్రెండ్ అంతే, నేను ఆయన దగ్గర ఎలాంటి సహాయం తీసుకోలేదు, నేను నా సొంత టాలెంట్తో ఎదిగాను అని ఆసిన్ చెప్పింది. దాంతో నటుడు సల్లు కూడా దూరమైపోయాడు. ఇక తమిళంలో విజయ్, కమల్ హాసన్, సూర్య, అజిత్తో సహా అందరి స్టార్లతో నటించింది. కేరళలోని కొచ్చిలో పుట్టింది ఆసిన్. నాన్న బిజినెస్ మ్యాన్, అమ్మ సజ్జన్. ఆసిన్కు త్వరగా భాష నేర్చుకునే టాలెంట్ ఉంది. 7 భాషలు ఈజీగా మాట్లాడుతుంది. మొదటి సినిమాలో నటించేటప్పుడు ఆసిన్కు కేవలం 15 నుండి 16 సంవత్సరాల వయసు ఉండేది. ఆ సినిమా గెలిచినా ఓడిపోయినా ఆ తర్వాత సివిల్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంది. కానీ జరిగింది వేరు, పెద్ద సినిమా స్టార్ అయింది. ఇక ఆసిన్కు 2016లో పెళ్ళయింది. రాహుల్ అనే బిజినెస్ మ్యాన్తో లవ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంది. కానీ ఆమె నటించిన గజనీ, శివకాశి, పోకిరి, వేలం, దశావతారం వంటి చాలా సినిమాలు ఆమెను ఎవరూ మర్చిపోలేని విధంగా చేశాయి. ఇప్పుడు ఆమె ఉండేది కేరళలో. ఇప్పుడు కేరళ, హైదరాబాద్, ముంబై, చెన్నై అన్ని చోట్ల ఆసిన్ ఫ్యామిలీ చాలా బిజీగా గడిపేస్తుంటుంది. ఇప్పుడు సంతోషంగానే ఉంది ఆసిన్. ఆసిన్ సల్మాన్ ఖాన్ స్నేహితుడు, మైక్రోమాక్స్ CEO రాహుల్ శర్మతో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు అతనితో డేటింగ్ చేసి 2016లో అతన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత రాహుల్ శర్మ కుటుంబం పెట్టిన షరతు మీదకు ఆసిన్ పూర్తిగా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఆసిన్ కుటుంబానికే పరిమితమైంది. ఈ దంపతులకు ఆరిన్ అనే 6 ఏళ్ల కూతురు కూడా ఉంది. ఆసిన్ ఆస్తి విలువ ప్రస్తుతం 1300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఆమె తన పుట్టినరోజున మాత్రమే కుమార్తె ఫోటోలను సోషల్ మీడియాలో క్రమం తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటుంది. గత 8 ఏళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆసిన్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అలా పలకరిస్తూ ఉంటుంది.
అయితే ఆ మధ్య ఆసిన్ తన భర్త రాహుల్ శర్మ విడిపోతున్నారనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఈ వార్తలపై ఆసిన్ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేసింది. కొన్ని నిరాధారమైన వార్తలు మా కంటపడ్డాయి. పెళ్లి కోసం ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఆనాటి రోజులు మాకు గుర్తుంచాయి. మేమిద్దరం విడిపోయామంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. దయచేసి వార్తలు రాసేటప్పుడు ఆలోచించి రాయండి అంటూ ఆసిన్ షేర్ చేసిన పోస్టు నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఇక దక్షిణాది అగ్ర కథానాయకుల్లో ఆసిన్ ఒకరు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అక్కడ నుంచి ఈ బ్యూటీ వరుస విజయాలతో దూసుకుపోయింది. శివమణి, గజని, ఘర్షణ, పోకిరి తమిళ వర్షన్, మజా, దశావతారం వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్లో కూడా హౌస్ఫుల్ 2, లండన్ డ్రీమ్స్ అనే చిత్రాల్లో మెరిసింది ఆసిన్. ఈ క్రమంలోనే మైక్రోమాక్స్ ఫౌండర్ రాహుల్ శర్మతో ఆమె ప్రేమలో పడింది. ప్రస్తుతం అతనితో సంతోషంగా ఉంటుంది. ఆసిన్ మోహిన్ అదం, భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్యాలను కూడా నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2001లో అంటే ఆమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్న ఆసిన్ ఆ చిత్రంలో తన నటనతో ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా తర్వాతనే 2003లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. రవితేజ నటించిన ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆసిన్ క్రేజు ఒక్కసారి మారిపోయింది. ఈ సినిమాకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది ఆసిన్. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేసింది. రవితేజ, వెంకటేష్, నాగార్జున, అజిత్, సూర్య, విజయ్, విక్రమ్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది ఆసిన్.